వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మీకు నేను భారతదేశంలోనే ఎత్తైనటువంటి వినాయక విగ్రహాలలో ఒకటైనటువంటి ఖైరతాబాద్ వినాయకుడిని చూపించబోతున్నాను. స్టే ట్యూన్. మనకు కనిపిస్తున్నటువంటిదే ఖైరతాబాద్ వినాయకుని యొక్క భారీ విగ్రహం. హైదరాబాదు లేదా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు మాత్రం ఏ వినాయకుని చూడాలనుకుంటారు వినాయక చవితి ఆ సందర్భంగా? ఎస్, ఖైరతాబాద్ వినాయకుణ్ణి. మన ఖైరతాబాద్ వినాయకుడు అంటే మరి మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ వినాయకుని యొక్క విశిష్టత మరి అట్లాంటిది. ఇక్కడ వినాయకుడిని పెట్టడాన్ని 1954 సంవత్సరంలో ప్రారంభించారట. అట్లా ప్రతి సంవత్సరం దాని యొక్క వినాయకుని యొక్క సైజును పెంచుకుంటూ 2014 సంవత్సరం వచ్చేసరికి 60 అడుగుల వినాయకుడిని పెట్టిరట. ఆ తర్వాత హైకోర్టు తీర్పును అనుసరించి గ్రాడ్యువల్గా దాని యొక్క ఎత్తును 20 ఫీట్లకు తగ్గించాలనేటువంటిది సూచించరు. సర్లేండి, ఈ గత చరిత్ర మనకెందుకు కానీ. అబ్బో, జనాలను చూడండి, మామూలే లేదు కదా క్యూ. మెరుపు తీగలాగా ఎలా వచ్చి అలా వెళ్ళిపోతాంటే కుదరదు. వెయిట్ చేయాల్సిందే గణేష్ని దర్శనం అయ్యే వరకు. ఇక్కడున్న భారీ వెహికల్ని చూడండి, నిమజ్జనానికి రెడీ చేస్తున్నట్టుంది. దేవుని దర్శనం చేసుకొని బయటికి వెళ్తే రోడ్డుకు లెఫ్ట్ రైట్లలో చాలా షాప్స్, వస్తువులు నమ్మేటువంటి వారైతే చాలామంది కనిపిస్తారు. అవన్నీ లెఫ్ట్ రైట్ చూపించుకుంటే నేను మాట్లాడుకుంటూ వెళ్తాను. చూడండి, ఈ 2023 సంవత్సరంలో మరి ఎత్తు ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 63 అడుగుల ఎత్తు. మీరు వినేది నిజం. 63 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ వినాయకుని చూడాలంటే నిజంగా 2 కళ్ళు సరిపోవండి బాబు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఉన్నటువంటి ఎత్తైన విగ్రహాలలో ఇదొకటి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేయడానికి రాజస్థాన్ నుండి ప్రత్యేకమైనటువంటి మట్టిని తీసుకొచ్చి మరీ తయారు చేశారు. కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ గణేష్, ప్రకృతికి ఎలాంటి హాని తలపెట్టనటువంటి గణేష్ ఇది. శంకరన్నకు మాత్రం నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఆయన ఎవరంటారా? చెప్పాను కదా ఇంతకుముందు, 1954 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారని. ఆ స్టార్ట్ చేసిన వ్యక్తి శంకరయ్యనే. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటుని చేసిండు ఈయననే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీకు ఇష్టమైనటువంటి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.